హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. మా పెళ్లి సిరీస్లో ఈరోజు వీడియో రిసెప్షన్ అండ్ హల్దీ ఉంటుంది. మేము తీసుకునే ఫంక్షన్ హాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాల్ ఉంటుంది, టాప్ ఫ్లోర్లో ఒక హాల్ ఉంటుంది. సో రిసెప్షన్కి ఇలా మేము పైన సెలబ్రేట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాం. సైడ్కి ఇలా అంతా ఓపెన్ వ్యూ ఉంటుంది. నైట్ టైమ్ ఈవెంట్స్కి ఇలా ఓపెన్ వ్యూ ఉన్నవి కరెక్ట్గా సెట్ అవుతాయి. మేము బ్యాక్ డ్రాప్ కూడా మంచిగా సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాం. అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇక్కడ క్రిష్ అండ్ మా చిన్నయ్య మ్యాచింగ్. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. క్రిష్కి బాగా సెట్ అవుతుంది. సిమిలర్గా నా లెహెంగా కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది. ఈ మధ్య ప్రతి ఈవెంట్ లో వెల్కమ్ బోర్డ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో నేను కూడా మా క్రిష్ తో వెల్కమ్ చెప్పించినట్టు ఇన్స్టాగ్రామ్ లో ఒక మంచి బోర్డ్ ని డిజైన్ చేయించాను. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ నేను రిసెప్షన్ కోసం రెడీ అవుతున్నాను. కౌష్కి కౌశర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు మేకప్ చేస్తున్నది మా కజిన్. హైదరాబాద్ లో మేకప్ ఆర్టిస్ట్. తినైతే మేకప్ చాలా బాగా చేస్తుంది. మనకి ఏ రిక్వైర్మెంట్స్ అయితే కావాలనుకుంటున్నామో తనకి చెప్తే పర్ఫెక్ట్ గా అలానే చేస్తుంది. నా ఫైనల్ లుక్ చూస్తే మీకే అర్థమవుతుంది. తన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నేను కంప్లీట్ గా రెడీ అయ్యి వచ్చేసరికి ఫోటోషూట్ జరుగుతుంది. ఇలా దండలు అప్పుడే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నేనే అందరికన్నా లేట్ గా వెళ్ళే రిసెప్షన్ కి. సో ఒక్కొక్కరు ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీర్చుకుంటున్నాం. మధ్యలో ఇలా మేము కేక్ కూడా కట్ చేసాం. బ్యాక్ డ్రాప్ కి వీళ్ళ డ్రెస్సెస్ కి వాళ్ళ పూల దండలకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ పెళ్లిలో ఫోటోగ్రాఫర్స్ కి ఓపిక చాలా ఎక్కువ. పర్ఫెక్ట్ గా వీడియోస్ అండ్ ఫొటోస్ వచ్చేంత వరకు తీస్తూనే ఉంటారు. మా పెళ్లి టైం నుండి వీళ్ళు మాకు తెలుసు. అప్పటి నుంచి ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్స్ అయిపోయారు. ఇంకా మా ఏ ఈవెంట్ జరిగినా వాళ్ళకే ఫస్ట్ కాల్ చేసి బ్లాక్ చేయించుకుంటాం డేట్స్. సో తర్వాత మాతో కొన్ని పోజెస్ తీయించారు, ఓన్లీ లేడీస్తో, ఇంకా మమ్మీ డాడీ వాళ్ళతో. ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. ఇలా సొంత అన్నయ్య పెళ్ళి అయ్యేటప్పుడు అందులో మంచిగా డ్రెస్ వేసుకొని రెడీ అయితే నేను ఫొటోస్కి అస్సలు కాంప్రమైజ్ అవ్వను. సింగిల్ పిక్స్ చాలా తీర్చుకుంటాను. ఆ టైంలో నాకు ఆకలి కూడా గుర్తుండదు. రిసెప్షన్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. వెల్కమ్ డ్రింక్స్ అండ్ స్టార్టర్స్ సర్వ్ చేశారు. బట్ నేను రిసెప్షన్కి వెళ్ళే టైంకి ఫొటోస్ హడావిడిలో నేను అవి టేస్ట్ చేయలేదు. బట్ అవి చాలా బాగున్నాయని చెప్పారు మా అన్నయ్య వాళ్ళు. అండ్ ఇక్కడ డిన్నర్ కూడా మేము చాలా లేట్గా తిన్నాం. ఎందుకంటే అందరూ తినేసాక ఫొటోస్ అన్నీ తీర్చుకున్నాక అప్పుడు డిన్నర్కి వచ్చాం. అప్పటికే ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ లేట్ నైట్ అవ్వడం కొన్నే ట్రై చేసాం. ఎక్కువగా ఆకలి కూడా పోయింది. సో ఇప్పుడు ఫైనల్గా టైం దొరికిందని నేను మా కజిన్స్తో వీడియోస్ తీయించుకుంటున్నాను. నేను స్టేజ్ పైన ఉన్నప్పుడు వీడియోస్ ఎవరైనా క్లిక్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే పోస్ట్ చేయడానికి నా దగ్గర ఎక్కువగా వీడియోస్ కూడా లేవు తర్వాత చెక్ చేస్తే. సో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి కొన్ని వీడియోస్ తీయించుకుంటున్నాను ఇలా. ఇంకా రిలేటివ్స్ అందరూ డిన్నర్ చేసి డిస్పస్ అయ్యారు. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు పెళ్ళి. సో మేము చాలా లేట్ నైట్ అందరూ వెళ్ళాక అప్పుడు తింటున్నాం. అన్నయ్య వాళ్ళు కూడా అప్పుడే డిన్నర్ చేశారు. ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ రవి మేము అందరం కలిసి ఒకేసారి తిన్నాం. ఇలా దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు అయినప్పుడు ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేము అని నాకు ఈ పెళ్లిలోనే అర్థమైంది. ఇంక ఇలా ఫ్రెండ్స్తో ఫన్నీగా వీడియోస్ అయితే తీసుకున్నాం. బాగా నవ్వుకున్నాం కూడా. నేను ఇంకా రవిని అడుగుతున్నా, అసలు క్రిష్ ఏం తిన్నాడు, తినిపించావా అని. నూడిల్స్ ట్రై చేశాడంట, ఇంకా రోటీ పుల్కా ఇలా ఏవేవో ట్రై చేశాడని చెప్తున్నాడు. రిసెప్షన్ అయితే ఇలా జరిగింది. అయ్యాక మేము రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. ఇంకా మాకు 2 o'clockకి నలుగు స్నానం, మంగళ స్నానం ఉంది. కాలిగోల సంబరం అంటారు మా సైడ్ దాన్ని. సో మేము రూమ్కి వచ్చాక నెక్స్ట్ డే పెళ్లికి ఇంకా ఆ కాలిగోల సంబరంకి ఏమేమి కావాలో అన్ని సెట్ చేస్తున్నాం నేను మా చందు. మంగళ స్నానంలో పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు ధాన్యం దంచాలి. సో వాటి కోసమే మేము ఇలా పసుపు కొమ్మలు కడుతున్నాం. నెక్స్ట్ డే యూజ్ చేసిన పెళ్లి ఐటమ్స్ అన్నింటికి ఇలా పసుపు కొమ్మలు కట్టాలి. ఇంకా మేము నైట్ అంతా పడుకోలేదు. వన్స్ ఇంకా పడుకుంటే ఆ నిద్ర మత్తు పోదు అని ఇంకా కావాలనే లేచున్నాం. అన్ని పనులు చేసేసరికి ఆ టైం అయింది. నేను మా చందు చేస్తాం. మా మమ్మీని పడుకోమంటే కావాలనే మా అమ్మ పడుకోలేదు. ఏదో ఒకటి చేసుకుంటూ ఏదో ఒకటి సర్దుకుంటూ కూర్చుంది. ఇక్కడ మేము నలుగు పిండి రెడీ చేస్తున్నాం. పసుపు, శనగపిండి, నలుగు పిండి వేసి మంగళ స్నానం కోసం నలుగు అయితే రెడీ చేసాం. పాలు, పెరుగు, పువ్వులు ఇవన్నీ పట్టుకెళ్ళాం. ఈ నలుగు కోసం పూజ స్టోర్లో రెంట్ తీసుకుందాం అనుకున్నాం. బట్ డెకరేషన్ వాళ్ళే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తా అన్నారని మేము ఇంకా తీసుకోలేదు. పర్ఫెక్ట్గా రెడీ చేశారు. అన్ని రియల్ ఫ్లవర్స్ అవడం లుక్ అయితే చాలా బాగుంది. అందరం రెడీ అయి పైకి వచ్చేసాం. ఫోటోగ్రాఫర్స్ కోసం వెయిటింగ్. సో ఈ మధ్య వెడ్డింగ్స్ కంటే నలుగు ఎక్కువ హైలైట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. షేడ్స్ ఆఫ్ ఎల్లోస్ అన్ని నలుగులో ఉంటాయి. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. నలుగు కూడా రిసెప్షన్ జరిగే ఫ్లోర్ లోనే జరిగింది. ఆపోజిట్ లో కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ డెకరేట్ చేశారు. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఓపెన్ ప్లేస్ లో నలుగు ఫంక్షన్ మంచిగా అనిపించింది. కింద ఫ్లోర్ లో పెళ్లి జరుగుతుంది. సో పైన ఇంకా ఫుల్ వాటర్ అది వేస్తాం నలుగు అంటే అని చెప్పి పై ఫ్లోర్ లోనే ప్లాన్ చేసుకున్నాం. ఇంకా నేనైతే ఇలా ఫస్ట్ కూర్చోబెట్టి బొట్లు అయితే పెడుతున్నాను. ఇక్కడ మా సైడ్ కాలిగోల సంబరం అంటే ఒక కంచు గిన్నెలో ఫుల్ గా ధాన్యం వేసి ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చుట్టూ ఇలా 3 రౌండ్స్ తిప్పుతారు.
ఇంకా వాళ్ళు అప్పుడు మనీ వేస్తే లేస్తారనమాట. ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్. బట్ అక్కడ అంత టైం లేదు. సో టైం అయిపోతుందని అన్ని ఫాస్ట్‌గా నేనే చేసేసాను. చెల్లి కాబట్టి మోస్ట్‌లీ హారతి ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ ఇన్వాల్వ్‌మెంట్ చెల్లిదే ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఇంకా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను ఈ పెళ్లిలో. ఏవో చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. బట్ మాకు ఆ కంగారులో కొన్ని గుర్తులేవు. బట్ ఇదైతే మెయిన్ కొన్ని కామన్ పాయింట్స్ అయితే చేశాను నేను. ఇలా పాలు, పెరుగు తీసుకువెళ్ళి వాళ్ళకి అప్లై చేయాలి తలకి. ఇలా అందరూ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి నలుగు అప్లై చేస్తారు. అంతే. ఇంకా మేము కూడా అన్నయ్యకి అప్లై చేస్తున్నాం. ఎక్కువగా రాసినా అది ఒక్కసారి పోదు. సో కొంచెంగానే అప్లై చేస్తున్నాం మేము. తర్వాత ఇంకా వాళ్ళకి అంత టైం ఉండదు. పెళ్ళికి కూడా రెడీ అవ్వాలి అని చెప్పి మరీ ఎక్కువగా అప్లై చేయలేదు. జస్ట్ ఫోటో పోజెస్ వరకు అప్లై చేసాం. నేను నలుగులో వేసుకునే డ్రెస్ తరుణిలో తీసుకున్నాను. అది కూడా జస్ట్ పెళ్ళికి ఒక్కరోజు ముందే. దగ్గరికి వచ్చేంత వరకు కొన్నిసార్లు నేను కూడా ఇలానే చేస్తా. చాలా టైం ఉంది. బట్ ఎందుకో కుదరలేదు. డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేద్దామని అలా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి తక్కువ టైంలో డెలివరీ కాదు అని చెప్పి డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్ స్టోర్‌కి వెళ్లి తీసుకున్నా. ఆల్టరేషన్‌కి కూడా టైం లేదు. ఇలా నాకు వెడ్డింగ్ ఉంది చాలా ఇంపార్టెంట్ అని చెప్తే హాఫ్ డేలో చేసి ఇచ్చేశారు. నా రిసెప్షన్ డ్రెస్ కూడా అంతే. ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది ఈవెంట్ అంటే 5 వరకు నాకు డ్రెస్ రాలేదు. వాళ్ళు ర్యాపిడో చేస్తే 5:30కి రీచ్ అయింది నా దగ్గరికి డ్రెస్. నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. కొన్నిసార్లు నేను అంతే చేస్తాను. టైం ఎక్కువగా ఉన్నా అలా లేట్ అయిపోతుంది అంతే. సో ఈ నలుగు డ్రెస్ ఎప్పుడు లెహెంగాస్ చాలా కామన్. ఇంకా లాంగ్ డ్రెసెస్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదని డిఫరెంట్‌గా ట్రై చేస్తా. కింద పలాజోస్ ప్యాంట్స్ ఉంటాయి. పైన దుపట్టా అటాచ్డ్ కాదు. వేస్ట్ బెల్ట్ ఇలా ఇచ్చారు. నాకు ఈ ప్యాటర్న్ బాగా నచ్చి తీసుకున్నాను. మిడ్‌నైట్ నలుగు అవ్వడం వల్ల కొంతమంది కజిన్స్ అయితే మిస్ అయ్యారు. పెద్దవాళ్ళందరూ ఉన్నారు. ఆంటీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వీళ్ళందరితో పిక్స్ అయితే తీసుకున్నాం. ఉన్న తక్కువ మందితోనే ఇలా డిఫరెంట్‌గా కొన్ని పిక్చర్స్, పోజెస్ ట్రై చేసాం. మెయిన్ ఈ వాటర్ డైరెక్ట్‌గా కాకుండా ఇలా జల్లెడలో వేస్తే పిక్చర్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఆ కాన్సెప్ట్ అసలు చాలా బాగుంటుంది. సో ఇంకా ఫుల్ అందరం తడిచిపోయాం. ఫుల్ వాళ్ళ మీద వాటర్ వేసేసాం. హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మా నలుగు రిసెప్షన్ చూసారు కదా. సో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్‌గా పెళ్లి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.